హలో, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను యూట్యూబ్ ఓపెన్ చేసేసరికి ఒక పద్మలత గారని ఆవిడ పెట్టిందనమాట అమ్మమ్మ నానమ్మ గురించి. నాకు చదివాక చాలా బాధ వేసింది అనమాట. ఇదేంటి నానమ్మ అమ్మమ్మ మధ్యన తేడాలు ఊరికే. దాదాపు ఇది ఒక 1 year దగ్గర నుంచి చూస్తూ ఉన్నానమాట. నేను నానమ్మ ప్రేమ చూడదు, అమ్మమ్మ ప్రేమ చూస్తుంది, నానమ్మ ప్రేమ చూడదు. ఏంటిది? కొడుకు పిల్లలైనా బిడ్డ పిల్లలైనా ఒకటే కదా. ఇంకెక్కువ ఉండేది కొడుకు పిల్లల దగ్గర ఉంటారు. మన ఇంట్లో ఉండేది కొడుకు, వాడు పిల్లలు, భార్య, వాళ్ళు మన కోడలు వాళ్ళు ఉంటారు. వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. కూతురు మీద ఉంటుంది ఉండదని అన్న ఒక ఇంటికి ఇచ్చేసాం కదా అమ్మాయిని. అమ్మాయి మీద ప్రేమ గురించి, అమ్మాయి పిల్లల మీద ఎప్పుడో వస్తారు, వాళ్ళు 4 రోజులు ఉంటారు, తింటారు, వెళ్తారు కాబట్టి ప్రేమగా చూస్తాం, అది వేరు. కానీ నానమ్మకి ప్రేమ ఉండదు. నానమ్మ రాగానే కోడలు డ్యూటీ నుంచి రాగానే అప్పచెప్పేస్తుంది. ఇలాగ మాట్లాడటంలో నాకు చాలా బాధ అనిపిస్తుంది. అది తప్పండి, అలా మాట్లాడకూడదు. కొడుకు పిల్లలు నేనున్నాను, మా అత్తగారు ఉంది. మా అత్తగారు 96 ఏళ్ళు బ్రతికారు. ఆవిడ నా పిల్లల్ని చూసింది ప్రేమగా. ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్తే కూడా మా పిల్లలు నానమ్మను ఉండొద్దు రానేసి, జేజీ రానేసి మా మనవరాళ్ళు కార్లు ఎక్కించుకొని తీసుకొచ్చేవాళ్ళు, ఉండనిచ్చేవాళ్ళు వాళ్ళ కూతుర్ల దగ్గర. అలాగా ప్రేమలు ఉంటాయి. కానీ అలాగా మీరు కూతురు మీదే, కూతురు పిల్లల మీదే ఉంటుంది. అమ్మమ్మ కంటేనే ఎక్కువ ఇష్టం పిల్లలకి, అది ఏం లేదండి. మనం చూసే దాన్ని బట్టి, మనం ప్రవర్తించే దాన్ని బట్టి ఉంటుంది. మా నానమ్మ మా ఇల్లు అంటారే కానీ వాళ్ళు అట్లాగా వేరుబంధంగా చూడరు. ఇప్పుడు నేను మా అనుభవంలోనే చెప్తున్నాను. మా అమ్మ అలాగే కొడుకు పిల్లల్ని చూసింది, నా పిల్లల్ని చూసింది. కానీ వాళ్ళ పిల్లల్ని ఎక్కువ ప్రేమించేది. వాళ్ళు ఇంట్లో ఉంటారు, వాళ్ళు పిల్లలు, వాళ్ళ వంశం వృద్ధి వాళ్ళది, వాళ్ళని చూసుకుంటారు. కానీ మనల్ని కూతురు పిల్లల్నే చూస్తారని మీరు చెప్తున్నారే, నాకు చాలా బాధగా ఉంది. అలాగో మాట్లాడకూడదు కూడా, చాలా తప్పు. కూతురు కావచ్చు, ఒక ఇంటికి ఇచ్చేసాక అయిపోతుంది. ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది, ఎప్పుడో వస్తుంది. మనం పెంచే విధానం బట్టి ఉంటుంది. అక్కడికి వెళ్ళాక వాళ్ళ అత్తగారిని వాళ్ళని చిన్న చూపు చూడమని మనం చెప్తామా? వాళ్ళు మా ఇల్లు అనేసి వాళ్ళు అక్కడ ఉంటారు, మన ఇల్లు అనేసి మన కోడలు, మన కొడుకు మన దగ్గర ఉంటారు, మనవరాళ్ళు. మా కోడలు డ్యూటీకి వెళ్తే పిల్లలు నా దగ్గరే పెంచారు. నెల పిల్లల్ని తీసుకొచ్చుకొని పెంచుకున్నాను నేను. 2 ఆడపిల్లలకి అన్నీ నేనే చేశాను. పురుళ్ళు చేశాను, వాళ్ళకి అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు, పుట్టింటికలు, బర్త్డేలు అన్నీ పిల్లలు పెద్ద అయిందాక 11 ఏళ్ళు వాళ్ళకి వచ్చిందాక, పుష్పావతులు అయిందాక నా దగ్గర ఉన్నారు. తర్వాత వాళ్ళు ఇల్లు చాలక వేరే ఉంటామన్నారు, ఉంచేసాము. అయినా సరే నా పిల్లలు నా దగ్గరకు వస్తుంటారు. వాళ్ళు కింద ఉంటారు, మేము పైన ఉంటాం. అంత మాత్రాన ప్రేమలు ఉండమా? మా పెద్దాడి పిల్లలు, మేము కర్ణాటకలో ఉన్నప్పుడు వాడికి పిల్లలు పుట్టారు. దూరంగా ఉన్నాం కాబట్టి ఎప్పుడైనా వచ్చేవాళ్ళని చూసేవాళ్ళు. ఎక్కువ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర పెరిగారు. అయినా సరే ఇప్పటికి వెళ్తే నేను నానమ్మ తాతయ్య అనేసి వాడు వస్తుంటారు. అది తప్పండి. ఎప్పుడు కూడా మనం భేదాభిప్రాయంతో మనం చూస్తే వాళ్ళు అలాగే ఉంటారు. మనం ప్రేమగా చూస్తే పిల్లలు మనతో ప్రేమగా ఉంటారు. నానమ్మ అమ్మమ్మ అనే భేదం మనమే కల్పిస్తున్నాం, కానీ అది మాత్రం చాలా రాంగ్. దీనికి ఒక ఉదాహరణ కూడా ఉంది. పూర్వకాలంలో కూతురు ఊరు నుంచి వస్తే కూతురు పిల్లల్ని తీసుకొని తాత భుజాల మీద ఎక్కించుకొని వెళ్తున్నాడు. వెళ్తుంటే గొడ్లు ఎదురొస్తున్నాయి అన్నమాట. తాత ఇది భుజాల మీద ఉన్నాడు ఏమన్నాడు, తాత మీ గొడ్లు వస్తున్నాయి అన్నాడు. పిల్లాడు కింద ఉన్నాడు, తాత మన ఆవులు వస్తున్నాయి అన్నాడు. అంటే అరే గాడిద, నిన్ను నేను ఇంతసేపు మోసానురా, నా కొడుకు పిల్లలు నాది అన్నాడు, నువ్వేమో మీది అని చెప్పావురా అనేసి ఆయనకు అప్పుడు జ్ఞానోదయం. అంటే వాళ్ళు పరాయి ఇంటికి ఇచ్చేసినప్పుడు వాడు పరాయి పిల్లలే, ప్రేమగా చూస్తాం అంతవరకే. కానీ వాళ్ళు నానమ్మ ప్రేమ చూడదనే మాట మాత్రం నేను చచ్చినా ఒప్పుకోను. దానికి నేనే ఏకీభవించను కూడా. నానమ్మకే ఎక్కువ ప్రేమ ఉంటుంది అనేది నా అభిప్రాయం. మా అమ్మ అలాగే చూసింది, మేము అలాగే చూసాం, మా అత్తగారు అందరూ అలాగే ఉన్నాం మేమంతా. మరి మీకెందుకు అలా అనిపిస్తుందో నాకు అర్థం కాదు. నాకు చాలా బాధగా ఉంది. అలాంటి పోస్టులు పెట్టకండి అమ్మా. అది చాలా పిల్లలు చూస్తున్నారు, ఏమనుకుంటారు, వాళ్ళు పెద్ద పిల్లలు అయిపోతున్నారు. అందరు యూట్యూబ్లు చూస్తున్నారు. ఓహో అమ్మమ్మ అంటేనే ప్రేమ అనేది అభిప్రాయం కలిగించకండి. దయచేసి మీ అందరికీ నమస్కారం చేసి చెప్తున్నాను.